నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలను విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రామాపురం మండల కేంద్రంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రం హరిహరాదుల దేవాలయంలో అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలను శుక్రవారం రోజున మండలంలోని 13 గ్రామాలలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ కన్వీనర్లకు లక్కిరెడ్డిపల్లి ప్రఖండ అధ్యక్షులు SR ఆంజనేయ రెడ్డి, గౌరవ అధ్యక్షులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డిలు పంపిణీ చేయడం జరిగింది. ముందుగా అక్షింతలను కలశాలలో నింపి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అక్షింతల పాత్రలను భజన బృందాలతో మేళతాళాలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్వ హిందూ పరిషత్ లగిరెడ్డిపల్లి ప్రకాండ గౌరవ అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 22 జనవరి 2024వ తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించబడుతుందని, ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకర వాతావరణం నెలకొని ఉందని, మీరు కూడా ప్రాణప్రతిష్ఠ రోజున శుభముహూర్త సమయానికి ముందే మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో చుట్టుపక్కల ఉన్న రామభక్తులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించాలని, టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించగలరని, శంఖానాదము ఘంటానాదము చేసి హారతి ఇచ్చే ప్రసాద వితరణ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ లక్కిరెడ్డిపల్లి ప్రఖండ అధ్యక్షులు SR ఆంజనేయ రెడ్డి, జిల్లా బజరంగ్ దళ్ సహా సంయోజక్ K వీరారెడ్డి, గౌరవ అధ్యక్షులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి, కార్యదర్శి దామోదర్ నాయుడు, రామాపురం మండల VHC అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, మండలోపాధ్యక్షులు రమణాచారి, గౌరవ అధ్యక్షులు R వెంకటనారాయణ రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, రామాపురం మండల అధ్యక్షులు గడికోట జనార్దన్ రెడ్డి, నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నప విశ్వనాథ్ రెడ్డి, రాచపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, భజన బృందాలు, ప్రజలు పాల్గొన్నారు. ఆరోగ్య కిషన్ రిపోర్టర్, అన్నమయ్య జిల్లా. తలస్నానం చేసి మహిళలు ముఖ్యంగా 6 గంటలకే నేను అక్కడ గుడి దగ్గర చెప్పినాను మోకట్లు అని. మరి ఆ మోకట్లో 2 ఒత్తులు వేసి అఖండ దీపము ఉంటాము, దండిగా నీరు పోసి, లేదంటే మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ నూనె వేసుకొని మీరు మనసులో అఖండం అంటే 24 గంటలన్నా ఉండాలి అని. కాబట్టి మీరు ఆ అఖండ దీపాన్ని వెలిగించి సాయంత్రం పొద్దుగుతానే మీ ఇంటి ముందర ప్రతి ఒక్కరూ 5 దీపాల పైన ఎన్నైనా కానీ మీరు ఒత్తులు వెలిగించి శుభసూచకంగా మనము ఈ చీకటి అనేది పోయి రాముల వారి యొక్క వెలుగు అనేది మన ఇంటికి, మన గ్రామానికి, మన పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా వెలుగుని ఇంపాలి, ఆ వెలుగు మన ఇంటిలోకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో సాయంత్రం దీపము 5కు మించి ఎన్నైనా దీపాలు పెట్టవలసిందిగా మనవి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా శిరస నాయకులను అలాగే భక్తులను ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగినది. మనం ఈరోజు మన హరిహర ఆలయంలో ఏ విధంగా ముందు నెయ్యి పోసి బియ్యము నూకాలైనటువంటి బియ్యాన్ని తీసుకొని ఆవు నెయ్యి మరి పచ్చి కొమ్ములు దంచినటువంటి పసుపును మాత్రమే వాడాము. మీరు కూడా మీరు ఇచ్చేటువంటి ఈ అక్షంతలు గ్రామాలన్నిటికీ సరిపోవు. మనమైతే ఇక్కడ ఈ దేవాలయంలో ఏ విధంగా చేస్తామో ఇంకా 10 కేజీలు 15 కేజీలు మీరు ఆ గ్రామంలో ఏర్పాటు చేసి ఇక్కడ తీసినటువంటి ఈ అక్షంతలను వాటిల్లో కలిపి ప్రతి ఇంటికి కూడా ఈ అక్షంతలు
చేరవేస్తారని, ముఖ్యంగా పల్లెల్లో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి, ఇంకా మనస్పర్ధలు ఉంటాయి, వాళ్ళని పెంచకూడదు అనేటువంటి అన్యదాభావాన్ని మీరు చేయకుండా ప్రతి ఒక్కరిని, ఇది దైవ కార్యం కాబట్టి ప్రతి ఒక్కరిని పిలిచండి. సామూహిక ఆరతి ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఈ అక్షింతలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని, అలాగే మీరు ఏ కార్యక్రమం ఏ రోజున ఏ కార్యక్రమం ఏ గ్రామాలు ఈ పంచుతారనేది మాకు తెలియజేస్తారు. వీలైతే మేము కూడా మీ గ్రామంలో పాలు పంచుకొని ఆ గ్రామంలో అన్ని ఇండ్లకు చేరవేసే కార్యక్రమాన్ని మేము కూడా ముందుండి చూసుకుంటామని, మీరందరూ కూడా ఈ అక్షింతలు తీసుకునేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ